బ్యూటిఫుల్. నడిచే అది కూడా నాకు కనిపిస్తుంది కదా, ఇంకా జూమ్ రాన్ చేయాలి. అక్కడ ఉంది మనకి త్రయంబకేశ్వర దేవాలయం. నేను ఇప్పుడు అంత దూరంలో ఉన్నాను. వ్యూ అనేది అబ్సల్యూట్లీ ఇన్సేన్ అండి. చూడండి, బ్యూటిఫుల్ ఇమేజ్. సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ నీల్ పర్వత్ అండి. ఈ నీల్ పర్వత్ అనేది మనకి త్రయంబకేశ్వర దేవాలయం నుండి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఈ అద్భుతమైన మౌంటైన్ ట్రెక్కింగ్ అయితే ఉంటుంది మనకి. సో ఇక్కడ మనకి మిల్కనాథేశ్వర్ ఉన్న గాడ్ దత్తాత్రేయ అనేది వెరీ ఫేమస్ దేవాలయం అనేది పైన ఉన్నాయని మనం ఉంటారు. నేను కూడా పైకి వెళ్తున్నాను. సో ఇక్కడ ఒక మందిరం అయితే ఉంది. ఆ మందిరం లోపలికి వెళ్ళి ఇక్కడ ఏ దేవాలయం ఉందో చూసేసి ఆ నీల్ పర్వత్ అయితే ఎక్కుతాను. అది ఎక్కేసి ప్రయాణం అనేది ఇక్కడ ముగిస్తానండి. నాసిక్కి వెళ్ళిపోతాను. ఎందుకంటే మనకి నాసిక్లో హారతి సాయంత్రం జరుగుతుంది. హారతి అయిన తర్వాత ఎటు వెళ్ళాలని ఆలోచిస్తున్నాను. చాలా బాగుంది చూడండి. ఇది మనకి ఎంట్రన్స్. సో త్రయంబకేశ్వర దేవాలయమే కాకుండా మీరు చక్కగా వచ్చేటప్పుడు ఈ దేవాలయాన్ని కూడా చక్కగా కవర్ చేసుకోండి. బ్యూటిఫుల్. సో గాడ్ దత్తాత్రేయ కూడా ఇది బర్త్ ప్లేస్ అని మన ప్రజలు చెప్తుంటారండి. బ్యూటిఫుల్. షిరిడి అనేది ఒక పెద్ద తతంగంలాగే ఉంది. చూడాలి మరి, ప్లాన్ చేయాలి. రూమ్కి వెళ్ళి 1 గంట 2 గంటలు ఈ ప్లాన్ అవుతుండగానే ఆ ప్లాన్ చేయాలి. అదే మెయిన్ ప్రాబ్లం. నీల పర్వత సమీపంలో మనకి ఇదిగోండి హనుమాన్ మందిరం, హనుమాన్ చాలీసా. సో ఇదిగోండి మందిర్ పక్కన మనకి రేణుక మాత. బ్యూటిఫుల్. సో నీల్ పర్వత్ దగ్గర మనకి చాలా దేవాలయాలు అయితే ఉన్నాయి. పైకి కూడా నేను ఎక్కుతాను. అలా 1/2 అవర్ అయితే మంచిగా ఎక్కితే 1/2 అవర్లో ఇల్లు వచ్చేస్తూ అన్నారు. అది ఎక్కేసి ఇక్కడ నుండి నాసిక్ వెళ్ళి నాసిక్లో కూడా కొన్ని వ్లాగ్స్ చేసేసి రాత్రి అయితే ఎటు వెళ్తానని నిర్ణయిస్తాను. అంతవరకు అయితే తెలియదు మనకి. సో మనకి ఇది నీల్ పర్వత్ ఎంట్రన్స్. నాకు నైట్ అనేది కిల్ అవ్వాలి, లేకపోతే మార్నింగ్ ఎక్కుచాము 4 గంటల బస్సు దొరకాలి. ఏంటి అంత ఇబ్బంది ఎలా ఉంది. సో మిల్కాంతేశ్వర్ మహాదేవ్ మనకి దత్తాత్రేయ దేవాలయం పైన ఉంటుంది అన్నారు. కన్యామాత కింద ఉంది. సో బండి ఉండే వాళ్ళు అలా బండి మీద వెళ్ళిపోవచ్చు. నాకు బండి లేదు కాబట్టి మెట్ల మీద వెళ్ళిపోతాను మెల్లిగా. అది బెస్ట్. సో స్టెప్స్ ఉన్నాయి, మెట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆటోలు కూడా వెళ్ళిపోతున్నాయి. అలాగే ఆటోడు నాతో వచ్చే ఎందుకు నీకు కష్టమైంది ఉండరా ఆయన. ఏదో ఒకటి వెళ్ళేటప్పుడే నువ్వు నాకు కరెక్ట్గా ఎంతసేపు కాముకున్నాడు, ఇప్పుడు వచ్చాడు. అప్పుడప్పుడు ఆటో కూడా ఎక్కతుండాలండి. అన్నీ నేనే చేసేస్తాను నడిచేస్తాను అంటే దేవుడు ఒప్పుకోడు. దేవుడు కాదు, మనకి ఒళ్ళు కూడా సహకరించాలి. ఏంటో ఈ 12 జ్యోతిర్లింగాలు, నేను అన్ని జ్యోతిర్లింగాలు కవర్ అయిపోయి ఆంధ్రప్రదేశ్ వచ్చి మల్లికార్జున దేవాలయం కవర్ చేస్తే ఎక్కడి నుండి నివసించానో అక్కడే జ్యోతిర్లింగాలన్నీ ఎండ చేస్తాను అనుకున్నాను. కేదార్నాథ్ కుదరలేదు. మీరు దేవాలయాలనే ఉన్నాయి, జ్యోతిర్లింగ కవర్లు అవ్వట్లేదు. అయిపోయింది. త్రయంబకేశ్వర దేవాలయం అయితే అయిపోయింది. చిన్న ట్రెక్ మెల్ల నడిచి వెళ్ళిపోవచ్చండి. మెట్లే బెస్ట్ నాకు అడిగితే.
చక్కగా రంగులు గింగులు అన్నీ వేసి ఉన్నారు. బ్యూటిఫుల్ మౌంటైన్స్. మొత్తం దేవాలయాలే ఉన్నాయి. అటు పక్క వెళ్తాను. నాసిక్లో అది ఎమోషనల్ ఊరు కాబట్టి అక్కడ కూడా వ్లాగ్ అయితే చేస్తాను. ఏదో ఒక ఊరు వెళ్ళి. మొత్తం అడివే. నడిచేస్తాను కానీ మెయిన్ ఎండ. వచ్చాను, కొంచెం సమీపంలోనే ఉన్నాను. ఈ ఎండ తీవ్రతకి నేను మా అన్న కూడా అదే అంటాడు. ఏట్లా పరిస్థితి బయట మధ్యప్రదేశ్ అంటున్నాం, మహారాష్ట్ర అంటున్నాం, హైదరాబాద్లో ఎండ తీవ్రత చాలా ఘాటుగా ఉంది. మరి అక్కడ ఏంటి పరిస్థితి అంటే హైదరాబాద్లో నేను లేను కానీ నాకు తెలియదు, కానీ ఇక్కడ దోమలు తీసిపోతుంది. మామూలు కదా, నా గొంతులో మాట రావట్లేదు అంటే అర్థం చేసుకోండి. ఎనర్జీ అంటే ఎనర్జీ ఉండదు. బాగుంది, వ్యూ అనేది అద్భుతంగా ఉంది. ఈ పర్వతం, నీలి పర్వతం సమీపంలో జ్యోతిర్లింగం అద్భుతం, మహా అద్భుతం. శివయ్య, ఎంత కష్టపడుతున్నాను కేదార్నాథ్ పరిస్థితి మరి లేదు, లాభం లేదు. ఖచ్చితంగా అది టైము ఓపిక ఉన్నప్పుడు ఎక్కాలి, లేకపోతే అది ఎక్కలేని తర్వాత. ఒక భాగంకి వచ్చాను, ఇంకా కొంచెం బాగుంది. అది నడిచేస్తూ వచ్చేస్తాం. హర హర మహాదేవ్. మొత్తానికైతే ఎక్కాను. సో అటు ఒక దేవాలయం ఉన్నాయి, ఇటు ఒక దేవాలయం ఉన్నాయి. ఏంటో వచ్చింది సంగతి. చలికాలం తిరగడం హాయిగా ఉన్నట్టుంది. చలిని తట్టుకోగలం, కానీ ఈ ఎండ వర్షాన్ని అయితే ఇరిటేషన్ బాగా. నీలకంఠేశ్వర్ సద్గురు దత్తాత్రేయకి అంకితం దేవాలయం ఇది. బ్యూటిఫుల్. మహాగౌరి, మహాకాళి. బాగుంది, దేవాలయం అయితే అద్భుతంగా ఉంది. బ్రహ్మచారిణి, శౌలపుత్రి. బాగుంది, దేవాలయం అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. కాలభైరవుడు కూడా అక్కడ ఉన్నాడు. హర హర మహాదేవ్. నీరు పర్వతం మొత్తం కూడా మనకి చాలా దేవాలయం. హర హర మహాదేవ్. బ్యూటిఫుల్.
సో ఇది నీలాంబికా దేవి మందిర్ దగ్గర మనకు మాతాంబ దేవి మందిర్ కూడా ఉంది. బ్యూటిఫుల్. బాగున్నాయి మొత్తం నీల పర్వతం మొత్తం. మనకు చాలా దేవాలయాలు అయితే ఉన్నాయి. చంద్రదేవ దర్శనిది. హర హర మహాదేవ్. బ్యూటిఫుల్. దత్తాత్రేయ స్వామి చూసారు, దత్తాత్రేయ దేవ. బ్యూటిఫుల్. ఇది బర్త్ ప్లేస్ ఆఫ్ దత్తాత్రేయ అండి. సో అక్కడ కూడా ఒక దేవాలయం అయితే ఉంది. సో వెళ్తాం. ఆ దేవాలయం కూడా ఏది చూసేస్తే ఒక పని అయిపోయి. సో త్రయంబకేశ్వర దేవాలయం దర్శించుకున్నాక ఈ నీలపర్వతం కూడా వస్తే చక్కగా ఈ దేవాలయాన్ని ఉంటాయి. సో ఇది పైకి అయితే ఎక్కాను. మొత్తం చాలా దేవాలయం. అక్కడ శివలింగం. మొత్తం ఈ నీలపర్వతం మొత్తం కూడా మన టెంపుల్ కాంప్లెక్స్లో మొత్తం నిండిపోయి ఉన్నాయి. సో బ్యూటిఫుల్. హర హర మహాదేవ్. దత్తాత్రేయ దేవాలయం. సో గురు దత్తాత్రేయ బర్త్ ప్లేస్ అని ఊరికి నల్లది దత్తాత్రేయ. బ్యూటిఫుల్. ఓం నమః శివాయ. దత్తాత్రేయ దేవాలయం తర్వాత ఇది కూడా మనకి హర హర మహాదేవ చాలా పెద్ద సీక్రెట్ సింబల్ ఆఫ్ శివ. నీలకంఠేశ్వరుడు, కేదారేశ్వరుడు, త్రయంబకేశ్వరుడు బాగున్నాయి ఇక్కడ. మా ఊళ్ళో దేవాలయాలు ఒక త్రయంబకేశ్వర దేవాలయం తెప్పించి. హర హర మహాదేవ. ఓం నమః శివాయ. ఇదిగోండి 2200 సంవత్సరాల పురాతన మందిర. బ్యూటిఫుల్. షిఫాలా గిరాజీ. ఇది ఇక్కడ మనకి షిఫాలా గిరిజీ మహారాజ్. చాలా బాగుంది టెంపుల్ కాంప్లెక్స్ అంతా కూడా. కాలభైరవుడు. బాగుంది. ఇదంతా కూడా మనకి బ్లాక్ స్టోన్ వాడినట్టున్నారు. హర హర మహాదేవ్. శంభో శంకర.
మొత్తం దేవాలయాలు చాలా, ఈ నీల పర్వతం మొత్తం కూడా చాలా దేవాలయాలతో నిండిపోయి ఉన్నాయి. హర హర మహాదేవ్ శంభో శంకర. చూడండి ఇక్కడ చాలా షైన్స్ అయితే ఉన్నాయి. విఘ్నేశ్వరుడు, కాలభైరవుడు, కాళీమాత, కాళీమాత, అన్ని అవతారాలు, గౌరీ అవతారం, భువనేశ్వరి తల్లి, కనిపించట్లేదు కానీ బ్యూటిఫుల్. ధర్మవతి, బగలాముఖి, మాత, కమలమ్మ, కోమలవల్లి. బాగుంది. శాక్తం, పుణ్యశాక్తంలో ఉంది. నీలి పర్వతంకి రావడం మంచి పని చేసింది. ట్రయంబకేశ్వర్ తర్వాత దిస్ హ్యాస్ బ్రాట్ మీ గూస్ బంప్స్. చాలా బాగున్నాయి దేవాలయాలు. అన్ని కవర్ అయిపోయినట్టే ఉన్నాయి ఇక్కడ. గిరినారి బాబా, ఈ దత్తాత్రేయ దేవాలయం పక్కన మనకి గిరినారి బాబా దేవాలయం కూడా ఉంది. అతని పాదాలు. ఇదేనండి మనకి నీలి పర్వత విశేషాలు. చాలా అద్భుతంగా ఉంది. మనకి మొత్తం 1, 2 కాదు, మొత్తం దేవాలయాల చుట్టూ ప్రాంగణం అంతా కూడా ఉంది. మీరు త్రయంబకేశ్వర దేవాలయం తర్వాత ఖచ్చితంగా ఏది మిస్ అయిపోయినా గోదావరి కుండు తర్వాత మీరు చక్కగా నీలి పర్వతం అయితే రావాలి. నేను ఒక సెపరేట్ బ్లాగ్ అయితే పెడతాను. చక్కగా ఇక్కడ ఏ దేవాలయం మొత్తం అంతా కూడా తిరిగి కవర్ చేశాను. నడిచి రావాలంటే స్టెప్స్ ఉన్నాయి. ఆటోలో రావాలని కూడా సదుపాయం కూడా, ఆటో సదుపాయం కూడా ఉంది. డెఫినెట్లీ మస్ట్ రికమెండెడ్ టు ఈచ్ అండ్ ఎవరీ హూ ఎవర్ comes to Triambakeshwar. Make sure you're adding this to your journey as well. Bye, take care అండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. చూడండి మొత్తం అంతా కూడా గోదావరి రివర్ని చక్కగా ప్రిజర్వ్ చేస్తున్నారు అక్కడ. ఎంత నీలి పర్వతం ఇది. డెఫినెట్ రికమెండెడ్ వెనెవర్ యూ కమ్ టు త్రయంబకేశ్వర్. చక్కగా ఇదైతే రండి ఇక్కడికి. అద్భుతంగా ఉంది. బ్యూటిఫుల్. చాలా బాగుంది నీలి పర్వతం. సో ఇలాంటివన్నీ నాకంటికే కానీ ఎందుకు కనిపిస్తాయి అంటో నాకు తెలియదు. ఇదిగోండి ఇక్కడ నీలి పర్వతం పైన ఉన్నాను. కింద అయితే మనకి దేవాలయం ఉంది. చూడండి నేను ఎంత పైన ఉందని మీకు తెలుస్తుంది. అక్కడ ఉంది దేవాలయం. చూడండి ఎంత అద్భుతంగా ఉంది దేవాలయం. అంతా జాడీలకి వెళ్ళి అక్కడికి వెళ్తాను కుదిరితే. సో బెస్ట్ వ్యూ కమ్స్ ఆఫ్టర్ ద హార్డెస్ట్ క్లైంబ్ అన్నట్టు చూడండి ఎక్కడైతే చాలా చాలా అద్భుతంగా ఉంది. మొత్తం అంతా నీలి పర్వతం కొండ ఇదంతా. కింద మనకి ఒక దేవాలయం ఉంది కానీ అక్కడికి వెళ్ళాలంటే నాకు చాలా టైం పడుతుందంటే మళ్ళీ నేను నాసిక్ వెళ్ళాలి కాబట్టి వెళ్ళట్లేదు. కానీ చూడండి మనకి అక్కడ ఉంది షైన్. చూపిస్తాను. జూమర్ ఆన్ చేసి త్రయంబకేశ్వర దేవాలయం అనేది అది కూడా నాకు కనిపిస్తుంది కదా. ఇంకా జూమర్ ఆన్ చేయాలి. అక్కడ ఉంది మనకి త్రయంబకేశ్వర దేవాలయం. నేను ఇప్పుడు అంత దూరంలో ఉన్నాను. వ్యూ అనేది అబ్సల్యూట్లీ ఇన్సేన్ అండి. చూడండి బ్యూటిఫుల్, అమేజింగ్. డెఫినెట్లీ అందరు కూడా ఈ క్షేత్రంకి రావాల్సిన క్షేత్రం ఇది. చాలా బాగుంది చూడండి వ్యూ. అబ్సల్యూట్లీ స్టన్నింగ్. ఓం నమః శివాయ. హర హర మహాదేవ్ శంభో శంకర. ఇది నీలి పర్వతం మొత్తం పైన అయితే నేను ఉన్నానండి. చాలా అంటే చాలా చాలా బాగుంది. అక్కడ నుండి మనకి త్రయంబకేశ్వర దేవాలయం చూడండి ఎంత చక్కగా కనిపిస్తుంది. బ్యూటిఫుల్.
సో ఇవే మనకి త్రయంబకేశ్వర విశేషాలండి. మరి నేను ఇక్కడ నుండి నేను నాసిక్ అయితే మళ్ళీ తిరిగి వెళ్ళిపోదామని అనుకుంటున్నాను. ఎందుకంటే హారతి రామకుండలో జరుగుతుంది అన్నారు కాబట్టి నాసిక్లో ఏదో వ్లాగ్ చేసి రామకుండ క్షేత్రానికి అయితే వెళ్ళి అక్కడైతే హారతి తీసుకొని షిరిడి వెళ్ళాలి, ముంబై వెళ్ళాలని ప్లాన్ చేసుకొని అక్కడికైతే వెళ్తాను. ఎందుకంటే ముంబై వెళ్తే నాకు ముంబై నుండి పుణే నుండి షిరిడి నుండి ఔరంగాబాద్ అయితే అది కరెక్ట్ ప్లాన్ అది. మరి చూద్దాం మరి ఎంతవరకు దేవుడు సహకరిస్తే అంతవరకు సహకరిస్తాడు. హర హర మహాదేవ శంభో శంకర పుణ్యక్షేత్రం చూడండి, బ్యూటిఫుల్, అబ్సల్యూట్లీ స్టన్నింగ్, చాలా చాలా బాగుంది చూడండి.